పరిస్థితి కాదు సార్. మా దగ్గర 40 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశానికి 43 మంది. అంతకుముందు 120-130 అన్నారు సార్. ఉత్తరాంధ్ర మంత్రి మాకు కనెక్ట్ అయ్యాడు. ఏదైతే ఒక ఎంపీ అదేంటి రఘురామకృష్ణరాజు ఆయన దగ్గర కొంతమంది ఉన్నారని, లేదంటే రాయలసీమ సంబంధించిన మంత్రి దగ్గర ఇంకొక 30 మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు. ఏ ఫిగర్లు పడితే ఆ ఫిగర్లు చెప్పారు. పెద్దిరెడ్డి గారి దగ్గరికి 80 మంది వెళ్ళారంటున్నారు చౌదరి గారు. 80 మంది సార్, 80 మంది దాకా వెళ్తే ఇప్పుడు జగన్ గారిని దించేసి పెద్దిరెడ్డిని సీఎం చేస్తారని కూడా చెప్తున్నారు కదా చౌదరి గారు. బెంగళూరులో గెస్ట్ హౌస్ లో ఉన్నారట వాళ్ళంతా. తెలుస్తుందా మీకు అది? నాకు కేఏ పాలి డిబేట్ లో కనపడుతున్నాడు సార్ శ్రీనివాస్ చౌదరి చూస్తే. సేమ్ మా తిక్కరోడు తిన్నాలేకపోతే అది కమర్ కట్ట తప్ప మీరు చేయండి. మీ పార్టీ చెప్తుంటే మీటింగ్ పెట్టారు చెప్తుంటే మీరు కేయాలంటే ఏం చెప్పాలి? నాకు ఆయనే కనపడతాడు. మీ మాటలు ఏంటంటే అంతకంటే వేరే మాట్లాడితే అర్థమవుతుంది. ఇద్దరు ఒకేసారి మీరు కదా ఆయన చెప్పిన దాంట్లో కామెడీ ఉంది. ప్రజలు నా కామెడీని ఆస్వాదించనియండి. మధ్యలో కాదండి. తెలుగుదేశం కాదు సాయి గారు, ఒక మాట నేను అడుగుతా. అసలు తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేసిద్దో ఏ ఒక్కడైనా ఇప్పుడు చెప్పగలరా? చంద్రబాబుని అనౌన్స్ చేయమంటారు. పొద్దున్న మీటింగ్ జరుగుతుంది కదా, పాదయాత్ర అయిపోయి మేము ఇన్ని సీట్లు పోటీ చేస్తున్నాం, దమ్ముగా 160 పోటీ చేస్తున్నాం, లేదా 150 పోటీ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్కి 25 ఇస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేసే దమ్ము ధైర్యం మీకుందా? ఏందా మీతో టచ్ లో వాళ్ళు చెప్పేది సార్. దీన్ని హాస్యాస్పదం అనకుండా కేఏ పాలతో పోల్చుకోండి, ఎవరితో పోలిస్తారు? రాజకీయాల్లో ఆయన కమిడియన్ కాబట్టి ఆయన కోప్పడొచ్చు. ఆయనే కమిడియన్ కాబట్టి ఆయనతోనే పోల్చాను నేను ఆ మాట. నాకు ఇంక వేరే వాళ్ళతో ఎట్లా పోల్చాలి చెప్పండి? అరే మీ పార్టీలో ఎవరికి సీట్ ఇస్తారో, అసలు ఎవరికి ఇన్నారో దేలో ఇప్పటికీ దిక్కు దివాణం లేదు. మళ్ళీ మా వాళ్ళు మీతో టచ్ లో ఉన్నారంటే ఇంతకంటే ఏమైనా హాస్యాస్పదం ఇంకోటి ఉంటుందా? ఒకటైతే క్లియర్ సార్, చంద్రబాబు నాయుడు టచ్ లో ఉన్నాళ్ళు ఎవరంటే చంద్రబాబు నాయుడుతో టచ్ లో ఎవరు లేదు. చంద్రబాబు నాయుడు వేరే వాళ్ళకి టచ్ లోకి వెళ్ళాడు. ఎవరు? అంతర్జాతీయ స్థాయి లాయర్లు ఒక 20 మందో 30 మందితో టచ్ లోకి వెళ్ళాడు. ఎప్పుడు ఏ క్షణం ఏమైందో తెలియక ఆయన మీ లాయర్లతో మీరు టచ్ లోకి వెళ్ళి ఉంటారు తప్ప ఎమ్మెల్యేలు మీకు ఎవరు టచ్ లోకి వచ్చేటటువంటి అవకాశం లేదు. ఆల్రెడీ మా దగ్గర 4 మీకు టచ్ లోకి వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళని ఆల్రెడీ మా దగ్గర నుంచి బంధం తగ్గొట్టేసి మీకు అంటించాం. వాళ్ళని బాగా పూసుకోండి. మాకు కూడా కావాల్సింది అదే. లైక్ ఉండవల్లి శ్రీదేవి గారు కావచ్చు, కోటంరెడ్డి కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా ఆయన ఉదయగిరి ఎమ్మెల్యేగా చేసిన మేకపాటి చంద్రశేఖర్ కావచ్చు, ఆనవ రామనారాయణ, వాళ్ళు బాగా టచ్ లోకి ఇంకా బాగా అతుక్కొని కూర్చోబెట్టుకోండి. మాకు వచ్చిన నష్టం లేదు. ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాను సార్, మేము 2019 ఎన్నికల్లో ఎలా ముందే 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు ఎలా అనౌన్స్ చేశామో అదే విధమైనటువంటి ప్రణాళికతో మేము ముందుకు వెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారం